మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము మొదటి సమూయేలు గ్రంథము 9-10 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో జరిగిన ప్రతి సంఘటన ఇశ్రాయేలు ప్రజల క్షేమం దృష్ట్యా దేవుడు జరగనిచ్చినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండబోయే సౌలు అనే వ్యక్తిని గూర్చిన విశేషాలను ఇందులో గమనిస్తాం. సౌలు బెన్యామీయుడు, కీషు కుమారుడు, ఆజానుబాహుడు, మంచి సౌష్ఠవం గలవాడు. తన తండ్రి గాడిదలను వెతుకుతూ వెళ్ళాడు. ఎక్కడా దొరకకపోవడంతో గాడిదల సంగతి ప్రక్కన పెట్టి, నా తండ్రి మన కోసం విచారపడతాడేమో, ఇంటికి వెళ్దామన్నాడు. అప్పుడు తన పనివాడు ఇచ్చిన సలహాతో ప్రవక్తను చూడడానికి వెళ్ళాడు. అప్పటికే దేవుడు సమూయేలుతో మాట్లాడి, రేపు నేను రాజుగా నియమింపబోవాడు నీ వద్దకు వస్తాడు అని చెప్పాడు. అతడు వచ్చినప్పుడు దేవుడు సమూయేలుతో, నేను నీతో చెప్పిన మనిషి ఇతడే నా ప్రజలను ఏలుతాడు అని చెప్పాడు. సౌలు తన గాడిదలను గురించి విచారించినప్పుడు సమూయేలు సౌలుతో, నీ గాడిదలు దొరికాయి, కానీ ఇశ్రాయేలీలు నీ పట్ల, నీ ఇంటి వారి పట్ల అభిష్టం కలిగి ఉన్నారు అని చెప్పాడు. ఇక రాజుగా సౌలు అభిషేకించబడిన విషయాలను వివరంగా ఈ పాఠంలో తెలుసుకుందామా? ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠం మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. సౌలు కీషు కుమారుడు. అతని తండ్రి ధనవంతుడు. సౌలు తన తండ్రి యొక్క గాడిదలను వెతుకుతున్నాడు. గాడిదలు దొరకలేదు. తండ్రి తనను గురించి బెంగపెట్టుకుంటాడేమో అని ఇంటికి వెళ్ళిపోతానంటే సేవకుడు సలహా ఇచ్చాడు, దైవజనుని వద్దకు వెళితే బాగుంటుంది. ఈ అధ్యాయంలో జరిగిన ప్రతి సంఘటన ఇశ్రాయేలు క్షేమము దృష్ట్యా దేవుడు జరుగనిచ్చిందే. సౌలు ఆ ప్రాంతములోని దైవజనుణ్ణి ఎరగడు. సేవకుడు చెప్పవలసి వచ్చింది. ఎలాగైతేనేమి సౌలు దైవజనుడైన సమూయేలును చూడ్డానికి వెళ్తున్నాడు. సౌలు అక్కడికి రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు తెలియచేశాడు. రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుణ్ణి నీ వద్దకు రప్పిస్తాను. నా జనులు నాకు మర్రపెట్టారు. ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించడానికి, వారిపై అధికారినిగా అభిషేకించడానికి అతణ్ణి రప్పిస్తాను. సౌలు సమూయేలుకు కనపడగానే యెహోవా అన్నాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇతడే నా జనులను ఏలుతాడు. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని అడిగాడు, దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాకు చెప్పు. సమూయేలు అన్నాడు, నేనే దీర్ఘదర్శిని. ఉన్నత స్థలానికి నాకు ముందు వెళ్ళండి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయాలి. రేపు నీ మనస్సులో ఉన్నదంతా నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిస్తాను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధభములను గూర్చి విచారపడవద్దు. ఇశ్రాయేలీయుల అభీష్టం ఎవరి యందున్నది? నీ యందు, నీ తండ్రి ఇంటివారి యందే గదా. సౌలు అన్నాడు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగు ఎందుకు పలుకుతున్నావు? శ్రోతలు విన్నారా? సమూయేలు ప్రశంసకు నేను తగను అంటున్నాడు. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనశాలలోనికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ పిలువబడిన 30 మంది ఉన్నారు. సమూయేలు సౌలును ప్రధాన స్థలమందు కూర్చోబెట్టాడు. సౌలునే కాదు, అతని సేవకుణ్ణి కూడా పైన కూర్చోబెట్టాడు. సమూయేలు పచనకర్తతో అన్నాడు, నేను నీ దగ్గర ఉంచిన భాగాన్ని తీసుకురా. సమూయేలు చెప్పినట్లే పచనకర్త జబ్బను, దాని మీద ఉన్న దానిని తెచ్చి సౌలు ఎదుట ఉంచాడు. సమూయేలు సౌలుతో అన్నాడు, చూడు, మనము కలుసుకునే కాలానికి దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచాను అని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసిందని చెప్పాను. పచనకర్త అనగా వంటవాడు. సౌలు వస్తాడని దేవుడు ముందుగానే సమూయేలుకు తెలియచేశాడు.
సమూయేలు ముందుగానే సౌలుకు ఘనంగా ఆతిథ్యమివ్వడానికి ఏర్పాట్లు చేశాడు. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుతూ ఉండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుతున్నాడు. ఇంకా సమూయేలు అసలు సంగతి చెప్పలేదు. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీద ఉన్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపాలి, లే అన్నాడు. సౌలు లేచాడు. తరువాత వారిద్దరూ బయలుదేరారు. ఊరి చివరికి వస్తూ ఉండగా సమూయేలు సౌలుతో అన్నాడు, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పు. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పే వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండు. అంతటా పనివాడు వెళ్ళిపోయాడు. సోదరీ సోదరులారా, సౌలు ఆజానుబాహుడు. అతనికి మంచి శరీర దారుఢ్యం ఉన్నది. బలమైనవాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు. కానీ అతడు ఆధ్యాత్మికంగా రాజుగా ఉండటానికి తగడు. అయితే ప్రజలు అతని బయటి ఆకారాన్ని చూచి రాజుగా ఎన్నుకుంటున్నారు. ప్రజలు మనుష్యుల ఆకారాన్ని చూచి మోసపోతారు. మనిషి బాహ్య రూపం, అతని మాటలు మాత్రమే చాలవు. అతని సౌశీల్యం ముఖ్యమైనది. ఇశ్రాయేలీయులకు రాజు కావాలి. వారికి సౌలు బాగా నచ్చాడు. చూడ్డానికి అందంగా ఉన్నాడు. ఒడ్డు పొడుగు చక్కగా ఉంది. రాజు వేషానికి సరిపోతాడు గాని వాస్తవానికి అతడు ఎందుకు కొరగాని మనిషి. సౌలు తన తండ్రి గాడిదల కోసం వెతుకుతున్నాడు. అయితే ఇశ్రాయేలీయ గాడిదలు రాజు కోసం వెతుకుతున్నాయి. చివరికి అన్నీ ఒకచోట చేరతాయి. సౌలు అతని సేవకుడు ఎంత వెదికినా గాడిదలు దొరకలేదు. సౌలు ఇంటికి వెళ్ళిపోదామన్నాడు. దేవుడు తన సేవకుణ్ణి ప్రవక్త అన్నాడు. అయితే అంతవరకు ప్రవక్తలు లేరు. దీర్ఘదర్శులు అని ఉన్నారు. వారు ఏవేవో దర్శనాలు చూచి చెబుతారు. కానీ సమూయేలే దేవుని ప్రవక్త. మోషే కూడా ప్రవక్తే. కాని ప్రవక్తల క్రమానికి సమూయేలే మొదటివాడు. సమూయేలును గురించే సౌలు అతని సేవకుడు మాట్లాడుకుంటున్నారు. సమూయేలు సౌలును దారిలో కలుసుకున్నాడు. దేవుడు అంతకు ముందే సమూయేలుతో మాట్లాడాడు అన్నాము. ఇశ్రాయేలీయులు అరణ్యములో తిరగాడుతూ మాంసం కావాలని ఏడ్చారు. దేవుడు వారికి మాంసం ఇచ్చాడు. కానీ దానిని బట్టి వారి ప్రాణం క్షీణించింది. మనము ఏది అడిగినా క్రీస్తు నామమున అడగాలి. ఆయన చిత్తాన్ని అనుసరించి ఆయన మహిమార్థమై అడగాలి. దేవుడు వారు అడిగింది ఇచ్చాడు. సౌలును వారికి రాజుగా ఇచ్చాడు. సమూయేలు కూడా సౌలును చూచి అతని దృఢకాయానికి, అతని ఆకారానికి ఎంతో ఆశ్చర్యపోయాడు. సమూయేలు అతనికెంతో మర్యాద చేశాడు. కాని సౌలు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న రాజు కాడు. ప్రజలు కోరుకున్న రాజు. సౌలు ప్రజల మధ్య సంచరించినప్పుడు అందరికీ గంభీరంగా, అట్టహాసంగా కనిపించాడు. రాజులాగే కనపడ్డాడు. అతన్ని కావాలని కోరుకున్నారు. వారడిగిందే దేవుడిచ్చాడు. సౌలు నాటకీయత ఉట్టిపడేలా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేనెంత, నా గోత్రం ఏపాటిది, నన్నెందుకింత ప్రశంసిస్తారు? గిద్యోను కూడా ఇలాగే మాట్లాడాడు. గాని అతడు చెప్పింది నిజం. హృదయపు అట్టడుగు నుండి మాట్లాడాడు. గిద్యోను యుద్ధాన్ని బట్టి భయపడ్డాడు. కాని ఇక్కడ గాడిదలను వెతికే సౌలుకు భయమెందుకు? సౌలు దొంగ వినయం ప్రదర్శిస్తున్నాడు. అతని తగ్గింపు తెచ్చిపెట్టుకున్నది. సమూయేలు సౌలుకు విందు చేశాడు. అందరూ కలిసి భోంచేశారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? రాజు కావాలో అని ప్రజలు గొడవ చేశారు. పోయిన గాడిదలు దొరికాయి. అంతేకాదు, సౌలు రాజు కాబోతున్నాడు. సౌలు స్వార్థపరుడు. ఇంతవరకు తన గాడిదలు, తాను, తన తండ్రి తప్ప మరింకేమీ ఎరగడు. సౌలు మానసిక దౌర్బల్యం గలవాడు. దేవుని మీద కాదు, ప్రజాభిమానం మీద ఆధారపడ్డాడు. అతనిలో అసూయ ఉంది, అహంకారం ఉంది, మోసమున్నది. దేవుని ప్రేమను ఎరుగడు. అతడు దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించినవాడు కాడు. సౌలుకు ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి లేదు. సోదరీ సోదరులారా, గమనించండి. ఈ అధ్యాయంలో 19వ వచనంలో సమూయేలు సౌలుతో అన్నాడు,
నేనే దీర్ఘదర్శిని. సౌలు గాడిదలను వెతికినప్పుడు అవి దొరకలేదు, కాని దైవజనుని వెదకగా ఆయనే తనకు ఎదురుగా వచ్చి నిలిచాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలు. యేసు ప్రభు యూదులతో అన్నాడు, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా వద్దకు రానొల్లరు. యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. మనం ఎంత వెదికినా ఆయన కనపడకపోతే ఏమి ప్రయోజనం? యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో యోహాను శిష్యులు 2 యేసును అడిగారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావు? యేసు అన్నాడు, వచ్చి చూడండి. మనము యేసు దగ్గరికి వెళ్ళి ఆయన్ను చూడవచ్చు. సౌలు వచ్చిన పని ఒకటి, కాని అప్పగించబడిన పని మరొకటి. గాడిదలు వెతికే వానికి రాజ్యమే అప్పగించబడింది. దేవుడు సమూయేలుకు సౌలును చూపించాడు. అతన్ని రాజుగా అభిషేకించమన్నాడు. సౌలు లాంటి రాజు ఇశ్రాయేలీయులకు ఏమి సహాయం చేయగలడు? ఇశ్రాయేలీయులు ఎలాంటి రాజు కోసం అడిగారు? అన్యరాజుల వలె మంచి బలశౌర్యములు గలవాడు, యుద్ధాలు చేయగలవాడు కావాలని కోరారు. అందుకే దేవుడు సౌలునిచ్చాడు. సౌలు వీరికి మంచి పాఠమే నేర్పాడు. సౌలు మంచివాడు కాడని దేవునికి తెలుసు. అయినా దీని ద్వారా ప్రజలు మంచి పాఠం నేర్చుకుంటారని దేవుడు తలంచాడు. ప్రజలు సౌలును చూచి తృప్తి చెందారు. మంచి యుద్ధవీరుడని మెచ్చుకున్నారు. అనేకసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఈ విధంగానే మనకు గుణపాఠాలు నేర్పుతాడు. ఇలాంటి అనుభవాల ద్వారా మనం వినయశీలం నేర్చుకుంటాము. ముగింపులో మా శ్రోతలకు కొన్ని సత్యాలు ఎత్తిచూపగోరుతాము. యెహోవా సమూయేలుతో మాట్లాడాడు. సౌలు అతని దగ్గరికి రాబోతున్నాడని చెప్పాడు. దేవుడు ఈ సంఘటన కోసం ఇటు సమూయేలును అటు సౌలును సిద్ధపరుస్తున్నాడు. సమూయేలు దేవుని స్వరం విన్నాడు, కాని సౌలు పరిస్థితులను బట్టి, ఒత్తిడిని బట్టి సమూయేలు దగ్గరికి వచ్చాడు. సౌలుకు దేవుని స్వరం తెలియదు. అతడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు మాట్లాడినా అతడు విని ఉండేవాడు కాడు. అతడు గాడిదల కోసం వచ్చాడు, దేవుని కోసం కాదు. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, యేసుకు సమ్మతము. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మాలిన్యముతో నిండిన మనసు మానవ జీవితమునకది చెరుపు. మాలిన్యముతో నిండిన మనసు మానవ జీవితమునకది చెరుపు. మాన్యుడు యేసుని నింపిన మనసు, మాన్యుడు యేసుని నింపిన మనసు మంచిని పెంచి ముందుకు నడుపు, మంచిని పెంచి ముందుకు నడుపు. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం.
యేసుని పలుకుల సారము గ్రోలి ఆ వాడని చెట్టును బోలి యేసుని పలుకుల సారము గ్రోలి ఆ వాడని చెట్టును బోలి వాక్యమనే ఖడ్గము చేబూని వాక్యమనే ఖడ్గము చేబూని సాతానుకు జడియక ఎదురించు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో దేవుడు ఒక చెంప పౌలును మరో చెంప అననీయాను ఒకరిని ఒకరు కలుసుకోవడానికి సిద్ధపరిచాడు. ఇద్దరూ ప్రభువు స్వరం విన్నారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో దేవుడు ఒకవైపు పేతురును మరోవైపు కొర్నేలిని సిద్ధపరిచాడు. సోదరుడా, సోదరి, నీవు ప్రభు స్వరం వింటున్నావా? మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో ఏం జరిగిందో క్లుప్తంగా వినండి. సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతణ్ణి ముద్దు పెట్టుకొని అన్నాడు, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఈ దినమున నీవు నా వద్ద నుండి పోయిన తరువాత దారిలో 2 మనుష్యులు నీకు కనపడతారు. అది బెన్యామీను సరిహద్దు. అక్కడే రాహేలు సమాధి ఉన్నది. అది సెల్సహు ప్రాంతం. వారు నీతో చెప్తారు, నీవు వెదకపోయిన గార్ధబొమ్మలు దొరికాయి. నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతించటం లేదు. నా కుమారుడు ఎక్కడున్నాడో అతన్ని కనుగొనడానికి నేనేమి చెయ్యాలి అంటూ నీకోసమే విచారపడుతున్నాడు. ఆ తరువాత నీవు అక్కడ నుండి తాబోరు మైదానానికి వస్తావు. నీకు 3 మనుష్యులు కనపడతారు. వారు బేతేలునకు దేవుని వద్దకు వెళుతున్నారు. ఆ 3లో ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోస్తూ ఉంటారు. వారు నిన్ను కుశల ప్రశ్నలడిగి నీకు 2 రొట్టెలిస్తారు. అవి నీవు తీసుకోవాలి. నీవు అలాగే వెళ్ళిపోవాలి. తిన్నగా దేవుని కొండకు చేరతావు. అక్కడే ఫిలిష్తీయుల దండు కాచేవారు ఉంటారు. నీవు ఊరి దగ్గరకు రాగానే స్వరమండలము, తంబురా, సన్నాయి, సితారా వాయించేవారి వెనక ఉన్నత స్థలము నుండి దిగి వస్తున్న ప్రవక్తల సమూహము నీకు కనపడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి రావటంతో నీవు వారితో కలిసి ప్రకటన చేస్తూ ఉండగా నీకు కొత్త మనస్సు వస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చెయ్యి. నాకంటే ముందుగా నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను, సమాధాన బలులను, సాధారణ బలులను అర్పించడానికి నేను నీ వద్దకు దిగి వస్తాను. నీవు చెయ్యవలసిన దానిని నీకు తెలియచేసే వరకు 7 దినముల పాటు నీవు అక్కడే నిలిచిపోవాలి. సౌలు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. దేవుడతనికి కొత్త మనస్సు అనుగ్రహించాడు. ఆ దినమున్నే ఆ సూచనలు కనపడ్డాయి. రాజును ప్రవక్త అభిషేకిస్తాడు. అంతేకాదు, రాజుకు పట్టాభిషేకం కూడా ఉంటుంది. అయితే పట్టాభిషేకం రాజకీయ కార్యక్రమం, అభిషేకం ఆధ్యాత్మికం. అభిషేకం ద్వారా అభ్యర్థి దేవుని ప్రతినిధిగా ప్రజలకు పరిచయమవుతాడు. రాజును ఒక యాజకుడు గాని, ప్రవక్త గాని అభిషేకించాలి. అభిషేక తైలం ఎంతో విలువైనది. ఆలివ్ నూనె, బోళము మొదలైన పరిమళ ద్రవ్యాల మిశ్రమంతో అది తయారవుతుంది. పరిమళ తైలాన్ని రాజు తల మీద కృమ్మరిస్తారు. అది పరిశుద్ధాత్మ కుమ్మరింపునకు సంకేతం. దేవుని జ్ఞానము కలిగి బాధ్యతాయుతంగా రాజు పరిపాలన చేయాలి. ఈ వాక్య భాగంలో మా శ్రోతలు ఒక ముఖ్య విశేషాన్ని గుర్తించాలి. సౌలు ఆత్మతో నింపబడ్డాడు గదా, ఆ తరువాత ఎందుకని అతడు దుర్మార్గుడయ్యాడు? దీనికి కారణం ఉన్నది. పాత నిబంధనలో ఒక ప్రత్యేక సందర్భంలో దేవుడు తాత్కాలికంగా ఆయా వ్యక్తులకు పరిశుద్ధాత్మ నింపుదల అనుగ్రహించాడు. న్యాయాధిపతుల కాలంలో అలాగే జరిగింది. పరిశుద్ధాత్మ ఒక ప్రత్యేకమైన పని చేయడానికి ఆయా వ్యక్తులను తాత్కాలికంగా నింపాడు. పాత నిబంధనలో
అవిశ్వాసుల మీదికి, అన్యుల మీదికి కూడా పరిశుద్ధాత్మ వచ్చాడు. సౌలు ఆరంభంలో కొత్త మనస్సు కలిగి పనిచేశాడు. పరిశుద్ధాత్మ అతనికి అట్టి మనస్సు దయచేశాడు. రాను రాను సౌలు అధికార గర్వంతో, అహంకారంతో నిండిపోయాడు. దేవునికి దూరమైపోయాడు. పరిశుద్ధాత్మ అతన్ని విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్మ అతనిలో లేడు గాని బయట నుండి అతన్ని గద్దిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పిస్తాడు గాని పరిశుద్ధాత్మ విశ్వాసులలో మాత్రమే నివసిస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందిన వారిలోనే పరిశుద్ధాత్మ నివాసముంటాడు. సౌలు సమూయేలు వద్ద నుండి బయలుదేరాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకున్నాడు. తన ప్రేమను ఆ విధంగా వ్యక్తం చేశాడు. సమూయేలు అతన్ని రాజుగా అభిషేకించాడు. సౌలుకు కొత్త మనస్సు వచ్చింది కాని అది తాత్కాలికమే. అది సంపూర్ణమైన మారు మనస్సు కాదు. కీషు గాడిదలు దొరికాయి. ఇప్పుడు కుమారుడే తప్పిపోయాడు. సౌలు కొత్త మనస్సు పొందాడు గాని కొత్త మనిషి కాలేదు. ఆ మాటకొస్తే బిలాము కూడా కొత్త మనస్సుతోనే మాట్లాడాడు. ఇస్కరియోతు యూదా కూడా యేసుతో కలిసి 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. అద్భుతాలు కూడా చేశాడు. కాని మనిషి మారలేదు. సౌలు వెళ్ళిపోతున్నాడు. సమూయేలు అనుకున్నాడు, ఆహా, ఇతని నడక ఎంత హుందాగా ఉందో. కాని అతని నడత మంచిది కాదు. ఇక్కడ ప్రవక్త పొరపడ్డాడు. అలాగే నాతాను ప్రవక్త దావీదుకు దేవాలయం కట్టవలసిందని చెప్పి పొరపాటు చేశాడు. తరువాత నాతాను తన పొరపాటు సరిదిద్దుకున్నాడు. అలాగే సౌలును గురించి సమూయేలు గొప్పగా అంచనా వేశాడు. అతని బయటి ఆకారాన్ని చూచి అంచనా వేశాడు కాని అది సరికాదు. 1 సమూయేలు 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము ఎదురుపడగా దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు వారి మధ్యనే ఉండి ప్రకటన చేస్తున్నాడు. పూర్వము అతణ్ణి ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించడం చూచి ఒకనితో ఒకరు చెప్పుకున్నారు, కీషు కుమారునికి సంభవించిందేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా? ప్రవక్త దేవుని మూలంగా పలుకుతాడు. కొన్నిసార్లు జరగబోయే సంగతులను దేవుడు ప్రవక్త ద్వారా బయలుపరుస్తాడు. ప్రవక్తలు దేవుని పక్షాన మాట్లాడి ప్రజలను దేవుని వైపునకు మరల్చడం వారి విధ్యుక్తం. సౌలు స్నేహితులు అతని మాటలు విని ఆశ్చర్యపోయారు. ఇదేమి చోద్యం? సౌలు ప్రవక్త అయ్యాడా? లోక సంబంధమైన ఈ వ్యక్తి ప్రవక్త కావడమేమిటి? ఆధ్యాత్మిక విషయాలు ఇతనికి గిట్టవు గదా. ఆ స్థలమందు ఉన్న ఒకడన్నాడు, వారి తండ్రి ఎవడు? అనగా సౌలును చూడు, అతని తండ్రిని చూడు, తండ్రిని బట్టి కొడుకు. సౌలు తండ్రి భయభక్తులు లేనివాడు, అతని కొడుకు ఎలా ప్రవక్త అయ్యాడు? అందుకే సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అనే సామెత పుట్టింది. అంతటా అతడు ప్రకటించడం చాలించి ఉన్నత స్థలానికి వచ్చాడు. సౌలు యొక్క పినతండ్రి అతణ్ణి, అతని పనివాణ్ణి చూచి అడిగాడు, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? పనివాడు అన్నాడు, గార్ధబములను వెతకటానికి వెళ్ళాము. అవి కనపడకపోగా సమూయేలు వద్దకు వెళ్ళాము. సౌలు యొక్క పినతండ్రి ఎవరు? అతడు ఎవరో కాదు, అబ్నేరు. సంగతి తెలుసుకుందామని చూచాడు గాని సౌలు గార్ధబములు దొరికినవని ప్రవక్త చెప్పాడు అన్నాడు గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలపలేదు. ఈ విషయంలో సౌలు తెలివిగా వ్యవహరించాడు. ప్రవక్త చెప్పినది నెరవేరే వరకు సౌలు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడం మంచిదే అయింది. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా వద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో అన్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్ములను ఈజిప్టు దేశంలో నుండి రప్పించి ఈజిప్టు దేశీయుల వంశము నుండి మిమ్మును బాధపెట్టిన వారి వంశములో నుండి విడిపించాను. అయినా మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్ములను రక్షించిన మీ దేవుణ్ణి మీరిప్పుడు విసర్జించి
మా మీద ఒకణ్ణి రాజుగా నియమించుమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున, మీ కుటుంబముల చొప్పున మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలి. గమనించాలి, ఇశ్రాయేలీయులు రాజు కావాలని కోరారు. దేవుడు సౌలును వారికి ఇచ్చాడు. అనగా ఇశ్రాయేలీయులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. వీరు సౌలును అంగీకరించారంటే దేవుణ్ణి విసర్జించారనే మాటే. ఇశ్రాయేలుకు యెహోవాయే రాజు, గాని వీరు మరో రాజు కావాలని కోరుకుంటున్నారు. దేవుణ్ణి తిరస్కరించిన వారు మరో రాజును కోరుకుంటున్నారన్నమాట. దానివల్ల ఎన్నో అగచాట్లు ప్రాప్తిస్తాయి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అభిషేకించబడిన సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అభిషేకించబడిన సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? 1 యూదా గోత్రము, 2 బెన్యామీను గోత్రము, 3 లేవి గోత్రం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము మొదటి సమూయేలు గ్రంథము 9-10 అధ్యాయాల నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నాం. ప్రతి సంఘటన ఇశ్రాయేలు ప్రజల క్షేమం దృష్ట్యా దేవుడు వారి యొద్ద జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండబోయే సౌలును గురించి విన్నాం. సౌలు బెన్యామీనీయుడు, కీషు కుమారుడు, ఆజానుబాహుడు, చక్కటి సౌష్ఠవం గలవాడు, బయటకు ఎంతో చక్కటి రూపాన్ని కలిగి ఉన్నాడు. సాధారణంగా ప్రజలు బాహ్య రూపాన్ని చూచి స్పందిస్తుంటారు. మనిషి బాహ్య రూపం కంటే కూడా అతని సౌశీల్యం ఎంతో ముఖ్యమైనదని గ్రహించాలి. సౌలు దేవుడు ఏర్పరచుకున్న రాజు కాడు, ప్రజలు కోరుకున్న రాజు. సౌలుకు దేవుని స్వరం తెలియదు, అతడు దేవుని ఎరగడు. అతడు తప్పిపోయిన తన గాడిదల కొరకు వచ్చాడే కానీ దేవుని కోసం రాలేదు. దేవుడు రాజుగా అతన్ని ఏర్పరచుకున్న తర్వాత మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రాను రాను సౌలు అధికార గర్వంతో, అహంకారంతో నిండిపోయాడు. ఫలితంగా దేవునికి దూరమైపోయినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలీయులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారికి రాజు కావాలని అడిగారు. దాని అర్థం వారు దేవుని పూర్తిగా విసర్జించారు. ఇశ్రాయేలు ప్రజలకు తమకు మరో రాజు కావాలని కోరుకోవడం ద్వారా ఎన్నో తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని ఎవరు రాజుగా ఏలుచున్నారు? దేవుడా లేక సైతానా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోగలరు. యేసు నీ జీవితాన్ని ఏలే రాజు అయితే నీ జీవిత గమ్యానికి నీవు సక్రమంగా చేరుకొని ఆనందించగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు.